కలిసి ఉంటే కలదు సుఖం. రంగాపురం గ్రామంలో చలపతి అనే ఓ వ్యాపారి ఉండేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. ముగ్గురు చాలా తెలివైన వాళ్ళు. పట్టణానికి వెళ్లి చౌకగా సరుకుల్ని కొని తేవడంలో మొదటివాడు దిట్ట. రెండోవాడు ఆ సరుకులను చుట్టుప్రక్కల గ్రామాల్లో తిరిగి ఎక్కువ లాభాలను అమ్మగల సమర్థుడు. ఇక మూడోవాడు లాభనష్టాలను అంచనా వేస్తూ అన్నలకి సలహాలిచ్చేవాడు. కొడుకుల సహాయంతో చలపతి వ్యాపారం రెండింతలైంది. ముగ్గురికి వివాహాలు చేశాడు చలపతి. అందరూ ఒకే ఇంట్లోనే ఉండేవారు. కొన్నాళ్లు గడిచాక ఆ కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. నావల్లే వ్యాపారం పెద్దదైంది అని ఒకరంటే, కాదు నా సలహాతోనే ఇంత సంపాదించామంటూ మరొకరు. ఇలా ముగ్గురు కొడుకులు వాదులాడుకోవటం ప్రారంభించారు. ఈ పరిస్థితిని గమనించిన చలపతి ఆస్తిని ముగ్గురు కొడుకులకి సమానంగా పంచేశాడు. ముగ్గురు ఎవరికి వారు సొంత వ్యాపారాలు ప్రారంభించుకున్నారు. పెద్దవాడు సరుకుల్ని తక్కువ ధరకే కొనేవాడు. కానీ గ్రామాల్లో తిరిగి అమ్మే నైపుణ్యం తెలియక ఇబ్బంది పడుతున్నాడు. రెండోవాడికి పట్టణం వెళ్లి సరుకులు ఎలా కొనాలో తెలియట్లేదు. ఇక ఎప్పుడు సలహాలిస్తూ ఇంటి దగ్గర ఉండే మూడోవాడికి సరుకులు కొనాలన్నా అమ్మాలన్నా కష్టంగానే తోచింది. కొద్ది రోజులకే ముగ్గురి వ్యాపారాలు దివాలా తీశాయి. అప్పుల పాలయ్యారు. సిగ్గుతో తల వంచుకొని తండ్రి వద్దకు చేరారు. చూశారుగా ఏం జరిగిందో. ముగ్గురూ కలిసిమెలిసి ఉన్నంతకాలం వ్యాపారం పచ్చగా ఉండేది. విడిపోయి ఎవరికి వారు అనుకునేసరికి అన్నీ నష్టాలే వచ్చాయి. కలిసి ఉంటే కలదు సుఖమని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఇకనైనా అందరూ కలిసి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి అన్నాడు చలపతి. తమ వల్ల జరిగిన తప్పును తెలుసుకున్న ముగ్గురు అన్నదమ్ములు మళ్లీ ఒకటయ్యారు. ఐకమత్యంగా ఉంటూ వ్యాపారాన్ని లాభాల బాట పట్టించారు.